వెయిట్ చేస్తున్నామండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లిస్ట్ కోసం. వారు ఏ రోజు ఇస్తారని వెయిట్ చేస్తా ఉన్నాను నేను. వారు తెప్పిస్తా ఇస్తా అనే వారు పాపం ఎస్ఎంఎస్లు ఇచ్చిన అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా బల్క్ మెసేజ్ ఇచ్చారు. అని నాకు కూడా వచ్చింది, నేను రైతు ఉన్నా కాబట్టి. నీ వడ్డీ మాఫీలో ఏమైనా లోపం ఉందా అని ఉంటే చెప్పు అని చెప్పి నాకు కూడా మెసేజ్ వచ్చింది అధ్యక్ష. లక్షలాది మందికి ఇచ్చిన వారు పాపం రెస్పాన్స్ వస్తలేదు, ఎందుకంటే ఏం లేదు, వాస్తవం లేదు కాబట్టి. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ రైతుకు కూడా మీ ప్రభుత్వం వడ్డీ భారం భరించలేదు. మేము ఆ డేటా కలెక్ట్ చేస్తున్నాము, తప్పనిసరిగా ఆ డేటా మీకు సబ్మిట్ చేస్తాం. కానీ మొత్తం మీ దగ్గర ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మిషనరీ ఉంది కదా, మీరే పిలిపివ్వండి. ఎవరెవరికి ఇంట్రెస్ట్ బర్డెన్ ప్రభుత్వం బేర్ చేయలేదో పంపిమని చెప్పండి, మీకే తెలుస్తుంది. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, లేనిది సృష్టించి ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి మీరే రాష్ట్ర ప్రభుత్వం పై, మాకు రాష్ట్ర ప్రభుత్వం వేరే పని లేదు అధ్యక్ష, ఇదే పని ఉంటాం. మీరు చెప్పిందల్లా వెతుకుంటా. నో సారీ, వెరీ సారీ. ఐ హ్యావ్ గివెన్ యూ ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఐఎమ్ టాకింగ్ ద ఫ్యాక్ట్స్. I have given, the state government has given you a fairly good opportunity. I said, I condemned your argument in the house. గత శాసనసభలో వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పినా, ఒకవేళ వడ్డీ ఉంటే చెల్లిస్తామని చెప్పినాం, పరిశీలన చేసినాం, మా దృష్టికి రాలే. ఇంతమంది ఇంత భారీ సంఖ్యలో మేము శాసనసభ్యులు ఉంటే, మాకు నియోజకవర్గాలు ఉంటే మాకు రైతులు లేరా? మాకు ఎక్కడ రాలేదు. మీరు చేసేది గాలి ఆరోపణ అని నేను చెప్పిన. లేదు ఖచ్చితంగా ఉంది అని వారు వాదించితే నేను వారికి చెప్పిన, వారికి ఒక్కరికి కాదు, మన వీరయ్య గారు కూడా చెప్పిన, మీరు ఉంటే లిస్ట్ తెచ్చి మాకు ఇవ్వండి, ఇదే శాసనసభలో ఇవ్వండి, దాన్ని కమిటీ చేసి వెంటనే తేల్చేసి ఉన్నట్టయితే ఆ బ్యాంకర్ని పిలిపించేసి ఏ బ్రాంచు ఏ ఊరు ఏ రైతు ఉన్నట్టయితే ఆ డ్యూస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. మాకు ఫాస్ట్ స్పెషల్ పోవడం లేదు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్లీజ్ సబ్మిట్, ప్లీజ్ గివ్, ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ గారి ఆధ్వర్యంలోనే, బాబు స్పీకర్ గారి ఆధ్వర్యంలోనే ఇదే శాసనసభలో ఆ బ్యాంకర్ని పిలిపించి వారి ముందరనే తేల్చి అన్ని అఖిల పార్టీ సభ్యులు కూర్చోండి, తేల్చండి, ఉంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని ఇష్యూ ఏముందండి? నేను ఏదో ఎస్ఎంఎస్ పంపించినా వారికి కూడా జరిగింది, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరని. కొన్ని వేల సంఖ్యలో, పదుల వేల సంఖ్యలో రైతులు రెస్పాన్స్ ఇచ్చారు. మరి మీ ఎమ్మెల్యేలు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మీ కాన్స్టిట్యున్సీలో రుణమాఫీలో వడ్డీ భారం ప్రభుత్వం భరించిందా అని దయచేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఒకే ఒక కాగితం చదువుతున్నాను, ఇవన్నీ కూడా నేను సేకరించి అసెంబ్లీ క్లోజ్ అయ్యే లోపల మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.